రైట్. భరద్వాజ్ గారు, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఆవిడ మెంబర్షిప్ ని రివోక్ చేసి మళ్ళీ దాన్ని రీఇన్స్టేట్ చేశారు. సో ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మళ్ళీ మా అసోసియేషన్ నిర్ణయం తీసుకోవాలి. అంటే ఛార్జ్ షీట్లో ఆవిడ పేరు వచ్చేసింది అని లేదు, ఆవిడ ఇంతకు ముందు సమర్పించారు కొన్ని టెస్ట్ రిపోర్ట్లు సమర్పించిన తర్వాతే ఆవిడకి తిరిగి సభ్యత్వం ఇవ్వటం జరిగింది. అవేమిటి అనేది బయటకు రావాలి. ఇప్పుడు ఆవిడ ఏం సమర్పించారు, దేని ఆధారంగా మళ్ళీ అసలు మొదట ఎందుకు ఆవిడని సస్పెండ్ చేశారు, తర్వాత ఎందుకు మళ్ళీ తీసుకున్నారు, తీసుకోవటానికి వాళ్ళకి ఆవిడ సమర్పించినటువంటి కాగితాలు ఏమిటి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుని వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అదే దీంట్లో ఏంటంటే ఒకవేళ ఆమెని సస్పెండ్ చేసినా ఆమె షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు బి ద మెంబర్ ఆఫ్ ద మా. ఎందుకనంటే షీ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద అక్యూజ్డ్ బట్ నాట్ ప్రూవ్డ్. అవునండి, అక్కడే ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే, సరే పూరి జగన్నాథ్ ఆర్మీ ఇంట్రాగేషన్కి వెళ్తున్నారు అని చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా శిక్ష పడిపోయిన లెవెల్లో మాట్లాడుకున్నారు అందరూ. కానీ నిజానికి ఇంట్రాగేషన్ ఇస్ అ పార్ట్. వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు కెమెరాలు ఖచ్చితంగా 10 కెమెరాలు కాదు 30 కెమెరాలు వస్తాయి సినిమా వాళ్ళు కాబట్టి. అయితే అంటిల్ ప్రూవెన్ ఇప్పుడు కూడా డూ యూ థింక్ అకార్డింగ్ టు ద కోర్ట్ ఆఫ్ లా హేమ ఈజ్ అండ్ అదర్స్ ఆల్ ది అదర్ 87 ఆర్ ప్రూవెన్ గిల్టీ అండి మేడం? అందరు కాకపోవచ్చు, ఎందుకంటే కానీ ఇప్పుడున్న పరిస్థితి చెప్పండి. ఇప్పుడున్న ఛార్జ్ షీట్ లో వేసింది ఆల్రెడీ దొరికింది కదా, మెటీరియల్ దొరికింది కాబట్టి. కానీ తను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు తన స్టేట్మెంట్స్ షుడ్ నాట్ బి గివెన్. అది చాలా స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అది అకార్డింగ్ టు లా ఆల్సో ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. అందుకని ఆమె ఎంత పేషెన్సీతోని కేసు గెలిచి వచ్చి ఇవ్వాలి తప్ప ఇలాంటి స్టేట్మెంట్స్ ద్వారా ఏమవుతుందంటే, యు మీన్ ఈ వీడియోస్ ద్వారా వీడియోస్ ఇవ్వకూడదు. అసలు ఆమె ఇవ్వడం ద్వారా అది కేసు తప్పుదో పట్టిస్తూ హత్య అంటే గుమ్మడికాయ అంటే భుజాలు తడుకున్నట్టు. ఆమంతటా మీరు ఛార్జ్ షీట్ వేసిన ఇన్ని సంవత్సరాల నుంచి సంజయ్ దత్ కూడా ఉన్నారు ఒక కేసులో, బాంబుల కేసులో. దాంట్లో అతను కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వద్దు? ఇది ఏంటంటే కోర్టుకు సంబంధించింది, రెప్యుటేషన్ కి సంబంధించింది. వాళ్ళు ఒక అక్యూజ్డ్ గా ఉన్నారు కాబట్టి దే షుడ్ ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ దే షుడ్ బి లైబుల్. అంటే పబ్లిక్ కి కూడా రేపు నేను గెలిచి వస్తానన్న నమ్మకం ఉన్నది, దృఢంగా చెప్పాలి నమ్మకం. 4 రోజులు హేమ గారిని తీసుకెళ్లారు ఇంట్రోగేషన్ నిమిత్తం. సో ఆల్మోస్ట్ ఆవిడ రికార్డ్ లో అయితే రేపు నాట్ గిల్టీ అని ప్రూవ్ అయినా 4 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన ఒక ముద్ర మాత్రం పడిపోయింది హేమ గారిని. నిజంగానే అదే అన్నారు. సో ఇప్పుడు మరి మ్యామ్, ఒకవేళ ప్రూవ్ అయితే మీరు నిజంగానే పోలీసులు నిర్ధారించి ఇఫ్ ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎంత శిక్ష పడే అవకాశం? 1 year అయితే డెఫినెట్ గా పడుతుందండి. బట్ హూ బ్రాట్ ద డ్రగ్ he will get the 10 years conviction లాగా ఉంది. 10 years to life అంతే పడే అవకాశం ఉంది. అందుకనే బెయిలబుల్ నాన్ బెయిలబుల్? అది నాన్ బెయిలబుల్. ఇట్ ఈస్ కంపల్సరీ. అది నాన్ బెయిలబుల్. ఇది వాళ్ళు అంటే ఇఫ్ కన్విక్టెడ్ ఓకే, బట్ ఇన్ ద ఇంటరీమ్ అడుగుతారు. బెయిల్ వస్తేనే కదమ్మా బయట తిరిగి, బెయిల్ వచ్చే అట్లేం లేదు. వాళ్ళు చూపించే విధానాన్ని, వాళ్ళ అడ్వకేట్ ప్రొజెక్షన్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళు బయట తిరుగుతున్నారు. సో దే ఆర్ నౌ కంఫర్టబుల్ ని అన్కంఫర్టబుల్ జోన్ లోకి వెళ్ళిపోవద్దు వాళ్ళు ఎప్పుడు కూడా. డ్రగ్స్ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్ వేర్ యూ వాంట్ టు ప్రొజెక్ట్ ఇట్. ఒకటి ఏమని చెప్పాలంటే, రేపు భవిష్యత్తులో పిల్లలు ఎవరు వాడద్దు అని స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఆమె. మేము అనుకోకుండా దాంట్లో ఇరక్కపోయినాము, మేము అనుకోకుండా మా జీవితం ఇలా జరిగింది కాబట్టి పిల్లలు మీరు ఎవరు కూడా దీని వైపు వెళ్ళకండి, ఈ రేవ్ పార్టీలు అని చెప్పి మీరు మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని ఆమె స్టేట్మెంట్ ఇవ్వాలి. అలాంటి ఇచ్చితే రేపు భవిష్యత్తులో షీ విల్ హ్యావ్ మోర్ ఇంపార్టెన్స్. అలాగే మా అసోసియేషన్ లాంటివి కూడా సినిమాలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఏ ఉన్నప్పటికీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు వాళ్ళు సీరియస్గా ఒక ప్రకటన చేయవలసినటువంటి అవసరం అయితే ఉందండి. అది ఈ సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలను ఎక్కువ ఫోకస్ చేయకండి. ఎందుకు చేస్తున్నారు? మీరు ప్రజల దృష్టిని ఆకట్టుకోవటం కోసం మా జీవితాలని రోడ్డు మీద వేసే హక్కు మీకు లేదు అనేది బలంగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది అవును, ఖచ్చితంగా. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు,
అలాగే మీడియా మిత్రులు కావచ్చు, ఖచ్చితంగా సమస్యని పూర్తిగా అంటే సమూలంగా పరిష్కరించే దిశగానే మనం దీన్ని కవర్ చేయాలి. ఎక్కడి నుంచి ఇంకా ఈ డ్రగ్స్ వస్తున్నాయి, అసలు ఈ రేవ్ పార్టీ సంస్కృతిని కంప్లీట్గా ఆపేయడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు డిపార్ట్మెంట్స్, ఎక్కడో ఒకసారి వీరోచితంగా వెళ్ళి రైడ్ చేసి పట్టుకోవడం కాదు, ఇంకా కూడా దొరకకుండా జరుగుతున్న రేవ్ పార్టీల పరిస్థితి ఏంటి, పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పబ్లిక్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా సమాజంలో గౌరవంగా ఉదాహరణ ఇస్తూ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చే లైఫ్ బతకాల్సిన అవసరం, ఆ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటివి పూర్తిగా మనం ఖండించాలండి. భరద్వాజ్ గారు, సో ఫైనలీ మీరేమంటారు సార్, సినిమా ఇండస్ట్రీ తరఫున ఒక ఉద్యమం అంటే ఇజ్ ఇట్ పాసిబుల్ అసలు, అంటే నిజంగానే వాళ్ళే వచ్చి బయటికి? అంటే ఇప్పుడు ప్రభుత్వం కోరుతోంది, అంటే రేవంత్ రెడ్డి గారు ఒక విజ్ఞప్తి చేశారు సినిమా పరిశ్రమకి, మీరు తీసేటువంటి సినిమాల టిక్కెట్ల రేట్ల పెంపు కోసం మా దగ్గరకు వస్తున్నారు, ఇదే సందర్భంలో మీరు ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా కొన్ని డాక్యుమెంటరీస్ చేసి మాకు ఇవ్వండి అని అడిగాడు ఆయన. అడిగినప్పుడు చిరంజీవి గారు ఒక డాక్యుమెంటరీ చేసి ఇచ్చారు, అది థియేటర్స్లో ప్లే అవుతోంది. అలాగే ఇంకొక 2-3 నిర్మాతలు కూడా చేసి ఇచ్చారు. దీంతో పాటు మీరు అనవసరంగా మా పేర్లను రోడ్డు మీద పెట్టద్దు అనే మాట కూడా చెప్పాలి వీళ్ళు. అవును, చెప్పి అలాగే మీడియాని కూడా ఒకసారి పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉంది వాళ్ళు. అవును, ఇది ఎక్కడి దాకా పెడుతోందంటే పోలీసులు కూడా, అంటే ఇప్పుడు ఆ మధ్య ఎవరో ప్రొడ్యూసర్ దొరికాడు ఒక ఆయన ఫోన్ పట్టుకొని ఆయన ఫోన్లో ఉన్నటువంటి కాల్ డేటాని వీళ్ళు రోడ్డు మీద పెట్టారు. అంటే ఆయనతో ఇంతమంది మాట్లాడారు ఈరోజు అని చెప్పి, అందులో దాదాపు 3-4 ఫీమేల్ ఆర్టిస్ట్ పేరు కూడా బయటకు వచ్చేసింది. అవన్నీ స్క్రోల్ అయిపోయినాయి ఛానల్స్లో. అంటే వాళ్ళందరూ రకరకాల పనుల మీద ఆయనకు ఫోన్ చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ టీవీలో ప్లే అయినప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ కన్జ్యూమర్స్గా ప్రపంచం మాట్లాడుకునే అవకాశం కల్పించారు వీళ్ళు. చాలా దరిద్రం, చాలా తప్పు కదా సార్. వాళ్ళ పర్సనల్ ప్రైవసీని, ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు ప్రైవసీ. మ్యామ్, వాట్ ఇస్ ద యాక్ట్ మ్యామ్? రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్ అది. రైట్ టు లైఫ్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 21 చాలా సీరియస్ గా చెప్తుంది. మనం మన లైఫ్ ని ప్రొటెక్షన్ చేసుకోకపోతే మనం ఈ కాన్స్టిట్యూషన్ ఎందుకున్నది? సో వెన్ వీఆర్ ఛాలెంజింగ్ దట్ థింగ్, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషన్ ని. మనం గౌరవిస్తున్నాము అని అంటే మనం ఇల్లీగల్ గా పోవద్దు, మనం చట్టబద్ధతగా మనం ఈ సమాజంలో బ్రతకాలి. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి నేను ఒక ఫ్యామిలీలో భార్యాభర్తలు ఇద్దరు, మా హస్బెండ్ డ్రగ్స్ తీసుకుంటారని ఒక అభియోగం మోపింది ఒక భార్య. డ్రగ్స్ తీసుకున్నారని ఇట్ ఈస్ అ వెరీ బిగ్. సో వీ టోల్డ్ హిమ్ టు గెట్ ద టెస్ట్. ఆ టెస్ట్ కానీ వెళ్ళినప్పుడు బాంబే నుంచి వాళ్ళు వీళ్ళకి కాల్ చేశారు, బ్లడ్ టెస్ట్ డ్రగ్స్ కానీ ఎందుకు ఇచ్చారు వీళ్ళు, మీకు ఏం సంబంధం ఉన్నది, ఎంతమంది మీకు పరిచయము, అంటే ప్రొడక్షన్ చేసే వాళ్ళు పరిచయమా, సెల్లర్సా, బయ్యర్సా, ఎందుకు ఈ టెస్ట్ అని చాలా విధాలుగా ఎంక్వైరీ జరిగింది. అంటే ఒక బాంబే నుంచి ఒక నిఘా వాళ్ళు ఒక టెస్ట్కే అంత సివియరిటీ తీసుకుంటే ఆ రిపోర్ట్ని చూపించి ఆమె మళ్ళీ మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. ఇంకా అంత పెద్ద అభియోగం మోపిన తర్వాత నేను ఆమెతో బతకలేనండి, అబ్బాయి డైవర్స్ తీసుకున్నాడు. అంటే ఒక డ్రగ్స్ మీద మీరు అభియోగం మోపుతున్నారంటే వాళ్ళ జీవితం నరకం అయిపోతుంది. ఖచ్చితంగా డెఫినెట్ గా ఏంటంటే ఇట్ హ్యాస్ బాంబే నుంచి ఒక నిఘా, అంటే మన గవర్నమెంట్ నుంచే నిఘా వాళ్ళు మన మీద జీవితకాలం వరకు నిఘా ఉంటారు. అదే అది చిన్నదైనా 2 గ్రాములే అనుకోండి, 100 గ్రామ్స్ అనుకోండి, అది చాలా పెద్దగా ఉంటుంది. సో దీన్ని ఏంటంటే ఒక ఫ్యామిలీయే కాదు, ఒక సమాజమే కాదు, ఒక దేశం పైన అత్యాధునికంగా మనకు యుద్ధం ఎట్లా జరుగుతుందో ఇంటర్నల్గా ఈ యుద్ధం జరుగుతుంది. అది మనం ఆపగలిగితే ప్రజల్ని మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాం. చాలా మంచి మాట చెప్పారు డాక్టర్ సుభాషిణి గారు. అలాగే భరద్వాజ్ గారు, నిజంగానే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక ఇనిషియేటివ్ రావాలి. ఒకటి ఏంటంటే వాళ్ళ ఫ్రెటర్నిటీని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఈ సమస్యని కూడా మేము కూడా యాక్టివ్ గా పోరాడతాం అనే ఒక మెసేజ్ వచ్చిన రోజు ఖచ్చితంగా ఊరికే పాక్షిక సమాచారం బయట పెట్టడం కానీ, ఒకళ్ళనో ఇద్దరునో అలాగేంటి సిలువేసి ఎక్కించడం కానీ ఇట్లాంటివి కాకుండా తప్పకుండా ఐ థింక్ ఈ సమస్య మూలం ఎక్కడుందో వెతికి దీన్ని పూర్తిగా కూకటి వేళ్ళతో తీసి పడేసే ఒక అవకాశం మనందరికీ వస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సుభాష్ గారు, నమస్కారం. అండ్ దట్ ఈస్ టు ద పాయింట్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.